హరే కృష్ణ, జై శ్రీరామ్. హిందూ సోదరులకి సోదరిమణులందరికీ కూడా నమస్కారమ్మా. జనవరి 5వ తారీఖు హైందవ శంఖారామం మనకి జరుగుతున్న గన్నవరం దగ్గర జరుగుతున్న హైందవ శంఖారామం. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఎందుకు అని అడగొద్దు. ఎందుకు అంటే ఒకటే సమాధానం చెప్తాం. మన దేవాలయాల్ని పూర్వకాలం నుంచి కూడా మనమే కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు జరిగే విధానం ఎలా ఉందంటే, మన యొక్క దేవాలయ నిధిని సేకరించి దానిని ఇతర మతస్థులకి, ఇతర వ్యవస్థలకి పంపడం జరుగుతుంది. అలాగే మన దేవాలయాల్ని డెవలప్మెంట్ అనేది లేదు. ఇవాళ మన భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అనేక రకాలుగా రూపాయలు అనేది మనపై నిధుల్ని టికెట్ రూపాన వసూలు చేస్తున్నారు ఎండోమెంట్ వారు. ఇతర దేవస్థానాలు, ఇతర మతస్థుల యొక్క దేవస్థానాలు ఎండోమెంట్లు ఎందుకు లేవు? ఒకటి ఆలోచించండి. అందరూ సమానం అనే విధానాన్ని హిందుత్వంలో మార్చండి. అది కరెక్ట్ కాదు. అందరూ సమానం అన్నప్పుడు అన్ని దేవాలయాలు మన నిధి సేకరణ మొత్తం కూడా ఇతర దేవాలయాలకి వెళ్ళడం అనేది జరిగింది. ఇవాళ చర్చ్ ఫాదర్లకి వీళ్ళకి మన ఎండోమెంట్ నుంచి, మన దేవాలయాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి నిధులు శాలరీస్ ఇవ్వడం ఏంటి? మన పురోహితులు ఏమయ్యారు? మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఏమయ్యారు? మన దేవాలయాల్ని మనం కాపాడుకోలేమా? మన కమిటీలు మనం వేసుకోలేమా? మన దేవాలయాల్ని, విగ్రహాలను నాశనం చేస్తుంటే హిందువులందరూ నిద్రపోతున్నారు. మేలుకో హిందువా, మేలుకో. ఈరోజు నువ్వు ఒక బిర్యానీ ఖర్చు పెడుతున్నావు, ఒక సినిమాకి ఖర్చు పెడుతున్నావు. నువ్వు హైందవ శంఖారామానికి రావడానికి 300, 400 ఖర్చు అవుతుంది. అది ఖర్చు పెట్టి రాలేవా కుటుంబం నుంచి? ఎంత ఖర్చు పెట్టావు అనేది కాదు, మన యొక్క మనుగడ, మన బాలికల యొక్క భవిష్యత్తు, మన హిందూ ధర్మం, పూర్వీకులు ఇచ్చిన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇది ఒక మతం కాదు, ఇది మన యొక్క ధర్మం. ఇది హిందూ ధర్మం. సైన్స్కి, ధర్మానికి ఈ రెండు కలిపి ఉన్నదే మన హిందూ ధర్మం. మనం ఎప్పుడు కూడా ప్రతి భూమిలోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ, మనిషిలోనూ మనం భగవంతుడిని చూస్తాం. కానీ ఇతర మతస్థులు మనతో ఉండే మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. నువ్వు మేలుకో, నిద్రపోకు హిందువా, మేలుకో. ముందడుగు నాది, వెనకడుగు నీదా, ముందడుగు వద్దా చూసుకో. నీ ఇంటి నుంచి బయలుదేరు. జనవరి 5 ఉదయం 12 గంటలకి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి రండి. హిందువుగా పుట్టడమే కాదు, దేవాలయాలు ఉన్నాయి కదా, గుడికి దండం పెట్టాం లేదా ఇంట్లో పూజ అలిగించాం అంటే కాదు. మనందరం ఐక్యం అవుతేనే హిందువులు ఎంత ఐక్యంగా ఉన్నారనేది తెలుస్తుంది. మొన్న తీసుకుందాం జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 31 రోజుని. ఎప్పుడు కూడా మన హిందువులు బీర్ సీసాలు పట్టుకుని, అవి పట్టుకుని తిరుగుతున్నారనే కామెంట్ వచ్చింది. ఈ సంవత్సరం ఆలోచించండి హిందువులారా, దేవాలయాలన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. మన యువత మేల్కుంది. డిసెంబర్ 31 నైట్ నుంచి జనవరి 1 వరకు కూడా అన్ని దేవాలయంలోనూ మన హిందువులు దర్శనార్థం వెళ్ళారు, సెలవులు వస్తాయి. అలాగే మేలుకోవాలి హిందువులారా. మనకి కావలసింది ఆంగ్ల సంవత్సరం కాదు, తెలుగు సంవత్సరాలు. మన యొక్క సంస్కృతిని కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మన సంస్కృతిని మనం పరిచయం చేద్దాం. సంక్రాంతి అంటే ఏంటి? భోగిపళ్ళు ఇవి అనేది, గొబ్బెమ్మలు, ఇవన్నీ కూడా మనం నేర్పిద్దాం. అంతేగాని సంక్రాంతి అంటే సినిమాలకి కొత్త సినిమా వచ్చిందా, ఇది కాదు కావలసింది మనకి. నీ ఇంట్లో భగవద్గీత ఉందా? నా ఇంట్లో ఉంది. అది తెలుసుకో ఓ హిందువా. ముందు భగవద్గీత అంటే ఏంటో తెలుసుకో. నీ జీవితమే అందులో రాసుంది. నీ ధర్మం మొత్తం రాసుంది. నీ జీవితం ఎక్కడ పుట్టింది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది దేని మీద ఆశించకూడదు. మట్టిలోంచి వచ్చాం, మట్టిలోనే కలిసిపోతాం అనేది కూడా భగవద్గీతలో ఒక చరణం. గుర్తుపెట్టుకో హిందువా. కదిలిరా, మేలుకో. హైందవ శంఖారామం మనం కదిలితే భూమి దద్దరిల్లాల. అది తెలుసుకో. హైందవ శంఖారామం అని పిలుస్తున్నారు. ఎందుకు? పని పాట లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నీ ఇంటి దాకా వస్తే కానీ తెలియట్లా. అది ఒక్కసారి ఆలోచించు. హిందువుగా పుట్టావు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. అప్పుడు నువ్వు హిందువు అని మేలుకో. అంతేగాని ఏదో తిన్నాను, పడుకున్నాను, నాకెందుకు, నేను బొట్టు పెట్టుకుంటే ఎవరు చూస్తాడు, బొట్టు పెట్టుకోపోదు. బొట్టు అనేది కూడా హిందువులో సంప్రదాయం. బొట్టు తీసిన
ఆడదాన్ని చూడు, శ్మశానాన్ని చూడు. దీపం లేని శ్మశానం ఒకటే, బొట్టు లేని ఆడది ఒకటే. ఆ సంప్రదాయాన్ని కూడా మన హిందువుల్లో మహిళలు మర్చిపోయి నల్ల బొట్టులు, చిన్న బొట్టులు 100 రకాలు. ఇవన్నీ కూడా ఆలోచించండి. హైందవ శంకారామం రాజకీయాలకు అతీతం, హిందూ కుటుంబం కుల మతాలకు అతీతం. హిందూ శంకారామం, హైందవ శంకారామం అంటేనే మనం హిందువులం అందరం ఐక్యంగా కలిసి పోరాడవలసిన సమయం. ప్రతి ఒక్కరు కూడా కదం తొక్కండి, ముందుకు నడవండి. మొదటి అడుగు నీ ఇంటి నుంచే కావాలి సోదరా, సోదరి. ప్రతి ఒక్కరు కూడా కదలాలి. నాది కాదు మనది. ఇది నాది కాదు, నీది కాదు. ఇది మన ధర్మం. మన ధర్మాన్ని మనమే రక్షించాలి, వేరే వాళ్ళు వచ్చి రక్షించరు. ఆ రోజే మన ధర్మం ఏంటి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు హైందవ శంకారామం కలుద్దామా? చలో అన్నవరం హైందవ శంకారామం. సార్ అన్నవరం కదా, విజయవాడ. సార్ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత కాశీ ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, గుళ్ళు ఏ రకంగా తీస్తున్నారు చెప్పండి దాని గురించి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం సార్ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత చాలా దేవాలయాలు అన్నీ కూడా పురాతనం అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అలాగే మన అరబ్ కంట్రీస్లో కానీ, ఇప్పుడు మన కాశీలో కానీ, అయోధ్యలో కానీ, అలా ఎక్కడ పడితే అక్కడ మన తవ్వే కొద్దీ కూడా మన హిందూ దేవాలయాలు బయటకు వస్తున్నాయి. చాలామందికి హిందూ ధర్మం అంటే తెలీదు, వేదం అంటే తెలీదు. ప్రపంచం కళ్ళు తెరకముందే మనం వేదం, అలా గణిత శాస్త్రం కానీ, గ్రహాల శాస్త్రం కానీ, మనిషి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎంత గౌరవంగా జీవించాలనేది హిందూ ధర్మం చెప్పింది. దాని మీద కొద్దిగా వివరణ ఇవ్వండి. సోదరులరా, ఈరోజు ఎన్డీఏ కూటమి చూసుకుందాం. హిందూ ధర్మం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చాడు. హిందువుల మీద ఎటువంటి జరిగిన ఈ భూ ప్రపంచం మీద ఈరోజు చూసుకుంటే గత తవ్వకాల్లో కానీ ఎక్కడ చూసినా పురావస్తు పొలాలే కానీ వేరే విధంగా కానీ ఎక్కడ తవ్వకాలు జరిగినా మనకి హిందూ దేవాలయాలే బయటకు వస్తున్నాయి. ఒక శివలింగాలే కాదు, శ్రీనివాసుని కాదు, ఏ విధంగా చూసినా. ఇప్పుడు కాశీ చూద్దామండి. కాశీ కూడా ఎంతో అద్భుతంగా తయారు చేశారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే అయోధ్య చూడండి, అయోధ్య తవ్వుతుంటే మనకి అక్కడ ఆనాటి వారణాసిగా ఆయన రాములు వారు కట్టించిన మండపాలు ఇవన్నీ కూడా బయటికి రావడం అనేది జరిగింది. అలాగే జ్ఞానవాపి చూడండి, హిందూ దేవాలయాలు మసీద్ అని చెప్పుకున్నారు. అక్కడ ఉన్న శివలింగం నందీశ్వరుడిని చూడండి, ఈ ఆల శిల్పకళ చూడండి. అన్ని రకాలుగా కబ్జా చేసి ఈరోజు వారిని గొప్పవారిని చేస్తున్నారు. మన హిందువులు ఎంతో శిల్పకళ దేవాలయాలండి, సంస్కృతి, సంగీత సౌందర్యాలకు కలది. సార్ ఇప్పుడు ఎలాన్ మస్క్ టైం మిషన్ అని కనిపెట్టాడు. ఇదివరకు పూర్వం కూడా మనకు టైం మిషన్ అనేది ఉంది కదా. అవునండి. అంటే మన శాస్త్రం నుంచే కదా నేర్చుకున్నది వాళ్ళు. అవునండి. మన శాస్త్రాన్ని మనకు విలువ లేకుండా చేసింది ఎవరు? ఎందువల్ల అయింది? ఈరోజు టైం మిషన్ అంటున్నారు. దాన్ని గతంలో మన పురాణాల ప్రకారం రామాయణమే తీసుకుందామండి. రామాయణంలో పుష్పక విమానం టైం మిషన్తో ఉండేది. ఎందుకంటే అది ఆ రోజుల్లో పుష్పక విమానం అంటే గొప్పగా ఉండేది. ఈ మధ్య కాలంలో మనకి అది మనుగడికి రావడం కూడా జరిగింది. చాలా న్యూస్ల్లో కూడా వచ్చింది. బీబీసీ కూడా బయటకు తీసుకొచ్చింది పుష్పక విమానాన్ని. దాన్ని టచ్ చేస్తే అయస్కాంత తరంగాలు కూడా ఎదువలుతున్నాయని కూడా దాన్ని టచ్ చేయలేకపోతున్నామని కూడా మనకి బీబీసీ న్యూస్లో కూడా వచ్చింది. మనది ఇవాళ ఎవరో ఎలాన్ మస్క్ తీసుకొచ్చారని కాదండి. మన పురాణాలు ఎప్పుడో క్రీస్తు పూర్వం అనుకుంటున్నారు, ఎప్పుడో మనం తయారు చేసి పెట్టడం అనేది జరిగింది. ఈరోజు కొత్తగా టైం మిషన్ రాలేదండి. ఆ రోజులోనే మన పూర్వకాల వైద్య నిపుణులు కానీ ఏ విధమైన శాస్త్రవేత్తలు లేని సమయంలో లేరు అనుకునే టైంలో కూడా చేసి ఉన్నారు. విశ్వకర్మ ఆయన ఎంత గొప్ప శిల్పి అండి. ఆయన చేతుల మీద కూడా ఎన్నో రకాల దేవాలయాలు ఇలాంటి విచిత్రమైన వస్తువులు ఈరోజు తవ్వకాల్లో
మనకు బయటపడుతుంటే మన సంస్కృతి ఎంత దాగి ఉందనేది తెలుస్తుంది మనకి. సరే, ఈ సభకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ప్రముఖులు కొంచెం చెప్పండి. ప్రముఖులు ఈ కార్యక్రమానికి మనకు ఐందవ శంకరామానికి శక్తి పీఠాధిపతులు, అలాగే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెద్దలు, అలాగే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, అలాగే ఎస్ఎస్ఎఫ్ పెద్దలు, అలాగే అనేక రకాల హిందూ సంఘ నేతలు అందరూ కూడా వస్తున్నారు. మేము చెప్పేదానికన్నా మీరు అక్కడికి వచ్చి స్వయంగా వింటే మనలో దాగి ఉన్న హిందుత్వం బయటకు వస్తుందండి. మొక్క మొలుస్తుందండి. నిద్రపోయిన నిద్ర మేలుకుంటారండి. ఒక్కసారి రండి, కొన్ని లక్షల మంది, 1, 2 కాదు, దగ్గర 10 లక్షల మంది ఆ ప్రాంగణంలో ఒకటవుతే ఎలా ఉంటుంది? జై శ్రీరామ్ అనే నినాదం ఒకటిగా చేస్తే భూప్రపంచం దద్దరలే ఆ హనుమంతుడు ఆ పిలుపుకి మన దగ్గరికి వస్తాడండి. ఆ పదంలో ఉన్న రిధం అలాంటిది. ఒక్కసారి ఇంటికాడ కూర్చొని మీ ఊపిరిని పీల్చి అనండి జై శ్రీరామ్ అనే విధానాన్ని, నినాదాన్ని చెయ్యండి. ఆ 10 లక్షల మంది ఆ నాదం పలికినప్పుడు హనుమంతుడు ఉత్సాహంతో మన వెనకాల ఉంటే ఏ కార్యక్రమానైనా మనం ముందుకు సాగుతాం. హైందవ సోదరులారా, కదిలి రండి. హైందవ శంకారామం జనవరి 5 12 గంటలకల్లా ప్రాంగణంలోకి రావాలి. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు కలగకుండా, చిన్న పిల్ల మహిళలు అందరినీ కూడా చూసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఏ గ్రామం నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ జిల్లా నుంచి వచ్చామనే కాదు, అందరం హిందువులు. ఏ సాయం కావాలన్నా చేయండి. దారిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ యొక్క హెల్ప్ లైన్లకి, అదేవిధంగా ఆ యొక్క ప్రతినిధులకి తెలియచేయండి. అయిపోయిన తర్వాత కూడా, కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత కూడా అందరినీ కూడా వచ్చారా లేదా అనేది ఒక లిస్టు తయారు చేసుకోండి. ఏ బస్సులో ఎవరెక్కారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, ఆ బస్సులో ఎక్కిన 40 నెంబర్సా, 30 నెంబర్సా, 20 నెంబర్సా, ఎంతమంది ఎక్కితే అందరికీ కూడా ఫోన్లకి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ అందరివి కూడా మెసేజ్ చేయండి ముందుగానే. ఎందుకంటే అంతమంది లక్షల్లో ఉన్నారు కాబట్టి ఎవరు ఇబ్బంది వచ్చినా, ఒకరికి సిగ్నల్ అందకపోయినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు కమ్యూనికేషన్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆహార ఏర్పాట్లు, అలాగే నీటి ఏర్పాట్లు, మరుగుదొడ్లు, అన్ని రకాల అంబులెన్సులు, అన్ని విధానాలు ఏర్పాటు చేయడంలో ఈరోజు వచ్చి చూస్తే హైందవ శంకారామం హిందువులు ఎంత గొప్పగా, ఇంత నైపుణ్యంతో చేశారా అనే విధంగా ఉంది. అక్కడ మీరు విజువల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా ఒకసారి మీరు తిలకించండి. జై శ్రీరామ్. అందరికీ సెలవు.